మహాగణుడైన మా తండ్రి, నీకే వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, వటిదానను మట్టి లాంటి దానను, ఓటికొండ లాంటి దానను నా ప్రభా. నువ్వు వాడుకుంటే వాడబడితేను ప్రభా, నువ్వు పక్కకు పెడితే పక్కకు ఉండేదాన్ని ప్రభా. నీ చిత్తము నా పట్ల జరిగించండి ప్రభా. నీ మాటలు నా నోటిలో పెట్టండి ప్రభా. నిన్ను ప్రేమించి వచ్చిన నా తండ్రి, నీ విడలకు నా తండ్రి, ఇటు మాటలు నా తండ్రి వారి హృదయమందు చొచ్చుకొని పోటకు కృప చూపండి. పరిశుద్ధాత్మదేవ, నీకే వందనాలు. పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావంలో శ్రేష్టమైన నామానికి ఆపాదిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? సరే, ఇంతవరకు మరి దేవుడు తన కృప చొప్పున మనల్ని నడిపించి ఉన్నాడు. కొద్ది మాటలు మనము బైబిల్ నుండి మాటలు మాట్లాడుకొని విని మన హృదయాలను బలపరుచుకుందాం. మరి దేవుడు బైబిల్లో ఒక మనిషిని కాకుండా సృష్టిని కూడా తన ప్రజల కొరకు వాడుకున్నాడు. అంటే తన కొరకు తాను సృజించిన సృష్టి కూడా దేవుని కొరకు పనిచేసింది. సృష్టిని అయితే దేవుడు తన నోటితో తయారు చేసిండు. వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగింది. చెట్లు కలుగును గాక అనగానే చెట్లు కలిగినాయి. భూమి మీద ప్రతిదీ కూడా తన నోటితో పలికి చేసిండు దేవుడు. కానీ మనిషిని మాత్రము తన చేతులతో ప్రేమించి ఇష్టపడి చేసి ఉన్నాడు. అయితే మనుషులను దేవుని కొరకు వాడుకున్నట్టుగా మనం విన్నాం. తన సృష్టిని కూడా దేవుడు తన పని కొరకు వాడుకొని ఉన్నాడు. మరి ఆ సృష్టి, దేవుడు చేసిన ఆ సృష్టి ఏంది? ఆ సృష్టిలో కొన్ని పక్షులు కానీ జంతువులు కానీ దేవుని కొరకు పని చేసినాయి. మరి అవేంటియో కొన్ని ఈ దినము మనము నేర్చుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం తీయండి. 4 నుండి 6 వరకు జరగండి. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు యొద్ద నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. చాలమ్మా. ఇక్కడ ఏలియా అని ఒక ప్రవక్త అండి, గొప్ప ప్రవక్త, దేవుని కొరకు పౌరుషముగా బ్రతికినటువంటి ఒక దైవజనుడు, రోషముగా బ్రతికినటువంటి ఒక దైవజనుడు. ఈ షోమ్రాను అనే ప్రాంతంలో ఈయన నివాసము చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతం నుండి వస్తూ ఉన్న సమయంలో, వాళ్ళు భయంకరమైన పాపము చేస్తూ ఉన్న సమయంలో, ఆ షోమ్రోను ప్రజలు చేస్తున్న పాపమును బట్టి దేవుడు అక్కడ ఆ ప్రాంతానికి కొద్ది రోజులు కరువును ప్రకటించాడు. అక్కడ ఏలియా అంటాడు, ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను ఈ ప్రాంతంలో పడదు. అంటే 17:1 నుండి 4 వచనాల వరకు ఆ మాటలు ఉంటాయి. నేను 4 నుండి 6 వరకు చదివిన. ఆ పైన ఉంటే అక్కడ ఆ మాటలు కనిపిస్తూ ఉంటాయి. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉండి నేను
మాట్లాడుతూ ఉన్నాను. ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను పడది ఇక్కడ అని అహాబు రాజుతో చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఈ ఏలియా దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఏలియాతో దేవుడు అంటా ఉన్నాడు, ఏలియా నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు కేరీత అనే ఒక వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు దాగుకో. ఆ వాగులో ఉన్న నీరు నువ్వు త్రాగు. అక్కడికి నేను కాకోలముతో నీకు ఆహారాన్ని పంపిస్తా. కాకోలము అని అంటే మనకు తెలుసు, కాకులు అంటే ఒక కాకి అని చెప్పిండా దేవుడు, కాకులు అని చెప్పిండా? కాకులు, కాకోలములు అని అంటే కాకులు, చాలా కాకులు. అంటే కాకి స్వభావం మనం ఇక్కడ చూసుకున్నట్ల ఏది ఉంటే అది ఒకరికి పెట్టే స్వభావం కాదండి. కాకిది పెడుతుందా? మనము ఆహారము కానీ మాంసాన్ని కానీ ఒకవేళ మనము దానికి కనిపించినప్పుడు అది ఒకరికి పెట్టేది కాదు, అది తీసుకొని పోయే స్వభావం. మన దగ్గర నుండి అది ఎవరి దగ్గర నుండి అయినా అది గుంజుకొని పోయే స్వభావము, అది తీసుకొని పోయే స్వభావమే కానీ అది పెట్టే స్వభావము దానికి లేదు. కానీ దేవుడు ఇక్కడ కాకులకు ఆజ్ఞాపించిండు. ఎవరి కొరకంటే తన దాసుడైన ఏలియా కొరకు కాకులకు ఆజ్ఞాపించిండు. అక్కడ అంటాడు, నేను కాకోలములకు నేను ఆజ్ఞాపించి తిని. అంటే ఏలియా అక్కడికి వెళ్ళక ముందుకే ఆ కాకోలానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నా దాసుడు ఒక దినము కెరీతు వాగు దగ్గరికి వస్తాడు, మీరు అతనిని పోషించాలి, రొట్టెను మాంసమును మీరు అతని దగ్గరకు తీసుకొని వెళ్ళి అతనిని పోషించాలి అని దేవుడు ఆ కాకోలమునకు ఆజ్ఞాపించి ఉన్నాడు. అంటే చూడండి, తను చేసిన సృష్టి కూడా తనకు లోబడిందండి. అంటే చూడండి, ఆ కాకి యొక్క నోరును దేవుడు కట్టిపడేసాడు. అంటే ఆ రొట్టె మాంసము చూసినప్పుడు దానికి విపరీతమైన ఆశ. ఎక్కడైనా గొడ్లు కానీ గొర్రెలు కానీ పక్షులు కానీ ఏమన్నా చనిపోయినప్పుడు వాటి స్వభావం ఎట్లా ఉంటుంది? పీక్కొని తింటాయి అవి. అంటే వాటి మీద వాలి అవి తన ముక్కుతో పొడుచుకొని తింటూ ఉంటాయి. అంటే పొడిచి చంపుకొని తినే స్వభావమే కానీ ఒకరికి పెట్టే స్వభావం లేదండి. అలాంటి స్వభావం కలిగిన ఈ కాకోలములకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి తన దాసుని పోషించగలగడానికి కృప చూపండి. ప్రియమైన దేవుని సంగమా, మరి ఇక్కడ నోరు లేని ఆ పక్షి దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నది. నువ్వు నా దాసునికి ఆహారాన్ని నువ్వు తీసుకొని వెళ్ళాలి అని చెప్పిన వెంటనే అది తన దాసునికి ఆహారాన్ని రొట్టెను మాంసం నుండి తీసుకొని వెళ్ళి పోషించగలిగింది. మరి అదే నిర్గమకాండము 16వ అధ్యాయంలో చూసుకున్నట్ల ఏది ఉంటే కనుక 16:4 ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్యంలో ప్రయాణము చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఎక్కడి నుండి? ఐగుప్తు దేశం నుండి. ఐగుప్తు దేశంలో వారు దాసులుగా ఉన్నప్పుడు, పనివారిగా ఉన్నప్పుడు, వెట్టి చాకిరి చేస్తూ ఉన్నప్పుడు, ఆ సమయంలో వారు దేవునికి ప్రార్థించినప్పుడు వారి మొరను దేవుడు ఆలకించి ఐగుప్తు అనే దాస్యత్యము నుండి వారిని విడిపించి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ అరణ్యంలో వారికి భయంకరమైన ఆకలితో వారు ఉన్నప్పుడు మోషే అహరోనుల మీద వారు గునుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. మోషేని అంటా ఉన్నారు, మోషే మేము అక్కడ ఐగుప్తు దేశంలో దాసులుగా ఉంటే బాగుండేది, కానీ మమ్మల్ని చంపడానికి ఇక్కడికి నువ్వు తీసుకొని వస్తూ ఉన్నావా అని మోషే మీద గునుగుతూ ఉంటారు, అహరోను మీద గునుగుతూ ఉంటారు. చూడండి ఒక మాట అక్కడ మీరు చదవండి. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేడు వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి. చాలు నాన్న, ఇక్కడ ఆ ప్రజలతో చెబుతా ఉన్నారు. మోషే మీద గునిగే వారితో, అహరోను మీద గునిగే వారితో దేవుడు చెబుతా ఉన్నాడు, మోషే మీ కొరకు, ఈ దాస్యత్వము నుండి ప్రయాణము చేయబడుతున్న ఇజ్రాయేలు ప్రజల కొరకు
నేను ఆకాశము నుండి మన్నాను కురిపించేదను. ఇప్పుడు మనము అందరము వంట చేసుకుంటూ ఉంటాం, మన కొరకు, మన బిడ్డల కొరకు కదా. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనము ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటాం, అవునా కదా. అంటే మనము తయారు చేసుకున్నది ఎంత మంచిగా ఉంటుంది, మనకు నచ్చిన విధంగా చేసుకుంటూ ఉంటాం, ఏ కల్తీ లేకుండా మనము వండుకుంటూ ఉంటాం. అదే హోటల్ నుండో లేదంటే ఇంకెక్కడి నుండో మనము తీసుకొచ్చుకున్నాం అనుకో, పెద్ద పెద్ద హోటళ్ళ నుండి తెచ్చుకున్నట్లే అంటే కల్తీ నూనెలు, అంత కల్తీ ఆహారం. కానీ తన ప్రజల కొరకు దేవుడు ఆకాశంలో నుండి మన్నాను కురిపించాడు. అంటే మన్నా అది శ్రేష్టమైన ఆహారం అండి, దాంట్లో కల్తీ లేదు. దేవుడే తన ప్రజల కొరకు స్వయంగా ఆహారాన్ని భూమి మీద కురిపించాడు. అంటే ఆకాశము కూడా దేవుని మాట విన్నదా లేదా? అప్పుడు ఆకాశంతో దేవుడు, ఆ ప్రజలందరూ ఆకలితో ఉన్నప్పుడు దేవుడు అని ఉండవచ్చు, ఆకాశమా ఆలకించుము, నా ప్రజలు భయంకరమైన ఆకలితో ఉన్నారు కాబట్టి నువ్వు భూమి మీద మన్నాను కురిపించాలి అని దేవుడు ఆకాశంతో మాట్లాడినప్పుడు ఆ ఆకాశము కూడా ఆ ప్రజల యొక్క ఆకలిని తీర్చిందండి. ప్రియమైన దేవుని సంగమా, మరి ఆకాశము ఒక ఉన్నతమైన ఎత్తు మీద, ఎత్తైన స్థలంలో ఉన్నది. ఆకాశము కంటే ఇంకేమన్నా ఉన్నదా? లేదండి, ఆకాశమే ఎత్తులో ఉన్నది, అన్నింటికంటే పైన ఉన్నది. అది నేను పైన ఉన్నా, నేను అన్నింటికంటే ఎత్తుగా ఉన్నా, నీవు నాకు చెప్తావని దేవునికి తిరగబడ్డదా? తిరగబడలేదండి. గర్వంతో అహంకారముతో దేవుని మాటకు లోబడకుండా ఉండలేదు. అంత ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా, ఆ ఎత్తైన స్థానంలో ఉండి, ఆ ప్రథమ స్థానంలో ఉండి కూడా దేవుడు చెప్పిన వెంటనే తన ప్రజల కొరకు ఆహారాన్ని భూమి మీదకి పంపించిందండి. ఎలాంటి అన్నం అంటే కల్తీ లేని అన్నము, శ్రేష్టమైన భోజనాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని, మన్నాను, పూరేళ్లను కురిపించిండు దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, మరి మనము నోరు లేనివే దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నాయి, దేవునికి లోబడుతూ ఉన్నాయి. అక్కడ కాకోలములు దేవునికి లోబడి దైవజనుని పోషించినాయి. ఇక్కడ ఆకాశము దేవుని మాటకు లోబడి మన్నాను కురిపించింది. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఇంకా 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 ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక ప్రాంతంలో వారు భయంకరమైన దాహంతో ఉంటారు. అప్పుడు కూడా మోషే మీద గునుగుతూ ఉంటారు. మేము ఐగుప్తు దేశంలో కుండల దగ్గర కూర్చొని తృప్తిగా భోజనము చేసి నీళ్లు తాగేవాళ్ళం. మమ్మలను, మా పిల్లలను, మా పశువులను, మా గొడ్లన్నింటినీ చంపడానికి నువ్వు తీసుకొని వస్తా ఉన్నావా అని మోషే మీద, అహరోను మీద గునుగుతా ఉన్నారు. అప్పుడైతే మోషే అంటాడు, ప్రభువా ఏమి చేయాలి ఈ ప్రజలను? కొంచెం సేపు అయితే ఈ ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో అని అన్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, మోషే ఆ పెద్దలలో కొంతమందిని వారికి ముందుగా తీసుకొని వెళ్ళు నువ్వు. అది నిర్గమాకాండము 17వ అధ్యాయంలో ఉంటుందండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును. చూడండి, ఇక్కడ బండ ఒక స్థిరమైన బండ అండి. ఒక గట్టి బండ ఎంత గట్టిగా ఉంటుందండి? ఒక చోట నుండి ఒక చోటే కదులుతుందా? అది కదలదు. అది అంటే ఎంత స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది అది అంటే, దేవుణ్ణి నమ్ముకున్న మనము కూడా స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, పట్టుదలను కలిగి ఉండాలి. అక్కడ దేవుడు అంటారు, ఆ బండ ఈ బండ కాదు. వారు ప్రయాణము చేస్తున్న అరణ్యములో ఎన్నో రకములైన బండల వరకు కనిపించి ఉంటాయి, అవునా కాదా? కలుస్తూ ఉంటాయి. కానీ దేవుడు చెబుతా ఉన్నాడు, ఒక ప్రాంతాన్ని ప్రత్యేకించిండు. హోరేబు అనే ప్రాంతంలో ఒక బండ ఉంటుంది, నీకు ఎదురుగా నేను ఆ బండ మీద నిలబడతా. నేను ఏ బండ మీదనైతే నిలబడి ఉన్నానో ఆ బండని నీవు కొట్టు, ఆ బండ నుండి నేను నీటిని ఇస్తాను. ప్రియమైన దేవుని సంగమా, ఆ బండ ఎవరో కాదండి, క్రైస్తే. ఆ బండ మీద దేవుడు నిలబడి ఉన్నాడు. ఆ బండలోనిదే ఆ ప్రజలందరూ కూడా త్రాగిండ్రు. అంటే చూడండి, బండలో నుండి నీరు రాగలదని మనం ఊహించగలమా?
ఊహించలేమండి. మనం చిన్న చిన్న బోర్లు వేసుకున్నప్పుడే చిన్న బండ తలిగితే అనుకుంటా ఉంటాం, అమ్మో బండ వచ్చింది. బండ వచ్చినట్లయితే నీరు రావు. మనం ఎంత లోతు తవ్వించినా కూడా నీరు రాదు అని కలవరపడుతూ ఉంటాం మనం. కానీ ఆ బండ మాత్రము పగిలినట్లయేది ఉంటే గనక భయంకరమైన ఉబికే నీరు దానిలో నుండి వస్తుందండి. మేము కూడా 2013లో మా ఇంటి దగ్గర ఒక బోర్ వేసుకున్నాం. మాకంటే ముందుగా ఒక 2-3 రోజుల ముందే మా ఇంటి పక్కన వాళ్ళు 250 అంత లోతు వాళ్ళు బోర్ వేయించుకున్నారు. కానీ ఒక్క చుక్క కూడా రాలేదండి. కానీ మేము ఒక 2-3 రోజులకే మేము బోర్ వేసుకున్నాము. అది మా నాన్న వ్యవసాయం చేసినప్పుడు మోట కొరకు బావి తవ్విండి. ఆ బావిలో బండ వచ్చిందని మా నాన్న దాన్ని వదిలేసిండు. అందులో నీరు పడక మా నాన్న దాన్ని వదిలేసిండు. అదే బావి ప్రక్కన మా నాన్న వదిలేసిన బావి ప్రక్కన మేము బోర్ వేసుకున్నామండి. ఒక 40 ఫీట్లలోనే బండ వచ్చింది. ఆ బండ చీల్చబడ్డది. విపరీతమైన నీళ్ళు ఆ బండలో నుండి వచ్చినాయండి. దాదాపు ఆ బోర్లో నుండి ఆ నీళ్ళు వచ్చినప్పుడు చాలామంది 1 కిలోమీటర్ వరకు అన్ని ఆటోలన్నీ దారగట్టిండ్రు. అబ్బా ఇంత ఘోరమైన నీళ్ళు వస్తూ ఉన్నాయి ఈ బోర్లో నుండి. ఏమి నీళ్ళు ఇది జలము, ఇది నదిలాగా ప్రవహిస్తూ ఉన్నదని అనేకులు నిలబడి ఆటోలు ఆపుకొని, బండ్లు ఆపుకొని, వారు పనులకు పోయే వాళ్ళు సైకిళ్ళను ఆపుకొని ఆ నీళ్లను చూసిండు. అంటే అంత భయంకరమైన నీళ్ళు ఆ బండలో నుండి నీళ్ళు వచ్చినాయండి. ప్రియమైన దేవుని సంగమం, మేము ఎక్కడ నీళ్ళు పడతాయి, ఎక్కడ అది జరుగుతుందని కొంతమంది నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, నీళ్ళు ఎక్కడ లేవు అని కొంతమంది చూయించుకుంటూ ఉంటారు. కానీ మేమైతే మాకు అలాంటిది ఏది లేదండి. మా అమ్మ విధవరాలు, మా అత్త విధవరాలు, ఆ 2 విధవరాలను తీసుకొచ్చి మేము ఎక్కడైతే బోర్ వేయించుకోవాలని మేము అనుకున్నామో వాళ్ళని అక్కడ నిలువబెట్టి మేము వారితో ప్రార్థన చేయించినాం. తర్వాత నేను నా భర్త 2 కలిసి మేము ప్రార్థించినప్పుడు మేము ఎక్కడైతే మేము పాయింట్ పెట్టుకున్నామో ఆ ప్రాంతంలోనే బోరు పడ్డదండి. 40 ఫీట్లలో నిజానికి బండ వచ్చింది. కానీ ఆ బండ చీల్చబడ్డది. దేవుడు ఆ బండను చీల్చిండు. ఆ బండలో నుండి భయంకరమైన నీటిని మాకు అనుగ్రహించిండు. ఇప్పుడు మేమున్న ప్రాంతంలో ఏ ఇంటికైనా నీళ్ళు అయిపోతాయి, కానీ మా ఇంటికి ఏ రోజు నీళ్ళు అయిపోవండి. చాలామంది ఎండాకాలం వచ్చిందంటే మా బోరు నీళ్ళు మా ఇంటి నుండి నీళ్లు పట్టుకొని పోతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చూడు, ఇప్పుడు కొన్ని లక్షల మంది వాళ్ళు దాదాపుగా 6 లక్షల చిల్లర మంది వారు ప్రయాణమై ఐగుప్తు దేశం నుండి ప్రయాణమై వస్తూ ఉన్నారు. 1 ఎకరం అంతా మనము ఒక హౌస్ కట్టి హౌస్ని నింపినా కూడా వారికి సరిపోవున నీళ్ళు సరిపోకపోవు. కానీ దేవుడు ఆ బండ మీద నిలబడి, నీకు ఎదురుగా నేను బండ మీద నిలబడతా ఉన్నా, ఆ బండను నువ్వు కొట్టు మోసే అని మోషేతోటి చెప్పినప్పుడు మోషే ఏ విధంగానైతే దేవుడు చెప్పిండో అదే విధంగా దేవుడు నిలబడి ఉన్న ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలో నుండి బయటికి నీరు ప్రవహించింది. ఇప్పుడు ప్రవహించిన నీటికి మనము నింపిన నీటికి చాలా తేడా ఉంటుందండి. అవునా కదా? ప్రవహించే నీరు ఎటు పడితే అటు ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే చూడండి, ఆ ప్రవహించే నీరు వలన వారి దాహం తీర్చబడ్డదండి. అంటే గొర్రెలు దాగే చోట గొర్రెలు దాగినాయి, గొడ్లు దాగే కాడ గొడ్లు దాగినాయి, మేకలు దాగే చోట మేకలు దాగినాయి, ఒంటలు దాగే చోట ఒంటలు దాగినాయి. అంటే వారికి సమృద్ధి అయిన నీటిని దేవుడు అనుగ్రహించిండు. ప్రియమైన దేవుని సంగమా, మరి మనము కూడా ఎలాంటి దాహాన్ని కలిగి ఉన్నాం? అది ఆత్మీయ దాహమైన శరీర దాహమైన కూడా వారు శరీరరీత్యా దాహము కొని ఉన్నారు. దేవుని వైపు వారు చూసినప్పుడు దేవుడు బండలో నుండి నీటిని ఇచ్చాడు. చూడండి, ఆ బండ కూడా దేవునికి లోబడి ఉన్నదండి. ఎంత గట్టిగా ఉంటుందండి బండ! ఒక మాట పలకడముతోటే ఆ బండ కూడా దేవుని మాటకు లోబడి ఆ ప్రజల దాహాన్ని తీర్చింది. మరి మనము కూడా ఎలాంటి దాహాన్ని కలిగి ఉన్నాం? అయ్యో, నేను అనేక సమస్యలతోటి కొట్టుమిట్లాడుతున్నా, ఈ సమస్యలు పోతే బాగుండు అనే దాహము కలిగి ఉన్నావా? అనేక సంవత్సరాల నుండి ఈ రోగము నా శరీరంలో ఉన్నది, ఇది పోతే బాగుండానని ఆరోగ్య విషయంలో దాహము కొని ఉన్నావా? ఈ భయంకరమైన అప్పులు ఎన్నో సంవత్సరాల నుండి మా కుటుంబంలో అప్పుల చేత మేము బాధపడుతూ ఉన్నాం, పీడింపబడుతూ ఉన్నాం. ఈ అప్పులు పోతే బాగుండు అనే దాహము కలిగి ఉన్నావా? ఎన్ని మారులు చెప్పినా నా భర్త వినడం లేదు, నా భర్త మారితే బాగుండు అనే దాహము కలిగి ఉన్నావా?
ఎన్ని మారులు చెప్పినా నా భార్య నాకు లోబడదు, నా భార్య లోబడితే బాగుండు అనే దాహము కలిగి ఉన్నావా? ఎన్నిసార్లు చెప్పినా నా పిల్లలు వినరే, దేవుని దగ్గరికి రారు, నా బిడలు దేవుని సన్నిధికి వస్తే బాగుండు అనే దాహము కలిగి ఉన్నావా? ఇలాంటి దాహాన్ని కలిగి ఉన్నావు నువ్వు. ఈరోజు ప్రభు అంటాను, ఐగుప్తు ప్రజల, ఇజ్రాయేలు ప్రజల యొక్క దాహాన్ని దేవుడు తీర్చి ఉన్నాడండి. మరి మనమాలో ఎలాంటి దాహాన్ని కలిగి ఉన్నామో దేవుడు మన దాహాన్ని తీర్చలేడా? తీర్చగలడు. ఎలా అంటే మోషే దేవుని నమ్మిండు. సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెత్తలేదండి మోషే, దేవుని యొద్దకు వెళ్ళిండు. దేవుని దగ్గర విచారణ చేసిండు. ప్రభువా నేనేం చేయాలి? నేను వద్దంటే నన్ను ఇజ్రాయేళ్ల దగ్గరికి పంపించినావు, మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఈ సమస్య వచ్చింది అని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు చక్కటి ఆలోచన మోషేకి ఇచ్చి ఆ ఆలోచన ప్రకారము మోషేను నడిపించాడు. చూడండి, దేవుడు బండను సృష్టించాడు, బండ లోబడింది. కాకులను సృష్టించాడు, కాకులు లోబడి ఉన్నవి. ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు, ఆకాశము లోబడి తన ప్రజలకు మన్నాను కురిపించి ఆకలిని తీర్చింది. ప్రియమైన దేవుని సంగమా, ఎలాంటి సమస్యల్లో మనమున్నా, ఎలాంటి అవసరతల చేత మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నా, మనము దేవుని వైపు చూసి దేవుని దగ్గర మనము మొరపెట్టినట్లయితే కనుక ప్రతి కార్యాన్ని దేవుడు చేయగలడు, ప్రతి అవసరతను దేవుడు తీర్చగలడు. ఇంకొక సంఖ్యాకాండంలో మనము 22వ అధ్యాయంలో కనుక మనము చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఒక ప్రవక్త కనిపిస్తాడండి, బిలాము ప్రవక్త. 22వ అధ్యాయము 28 నుండి 33 వరకు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియందునని గాడిదతో అనెను. చదువు ఇంకా. అందుకు గాడిద నేను నీ దాననైనప్పటి నుండి మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేనెప్పుడైనా నీకిట్లు చేసినాగమ్మా. ఇక్కడ ఒక గాడిద, ఒక వ్యక్తి, ఇద్దరు కనిపిస్తా ఉన్నారండి. బిలాము అనే అతడు ఒక ప్రవక్త. ఇతను ఒక యూదుడు కాడు, ఒక ఇశ్రాయేలీయుడు కాడు, కానీ దేవునితో సంబంధము కలిగిన వ్యక్తి. ఇతను గురించి ఇతడు ఇజ్రాయేలీయుడా, ఇతను యూద గోత్రానికి చెందినవాడని రాయబడలేదు, కానీ దేవునితో సంబంధము కలిగిన వ్యక్తిగా మాత్రము బైబిల్లో వ్రాయబడి ఉన్నదండి. ఈ బిలాము ఎవరంటే ఈ ఇజ్రాయేలు ప్రజలను శపించడానికి వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వస్తూ ఉండగా మోయాబు అనే మైదానంలో వారు దిగుతారండి. అప్పుడు మోయాబు అనే ప్రాంతాన్ని బాలాకు అనే ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రాజు ఇశ్రాయేలు ప్రజలను చూసి, ఇంత గొప్ప సైన్యం ఇది, ఎంత భయంకరంగా ఉన్నది, వీరి ముందు నేను ఓడిపోతాను, బలమేమి పని చేయలేదు, కాబట్టి ఈ ప్రజలను నాశనం చేయాలి అని ఆలోచన చేస్తాడు. అప్పుడు ఆ బాలాకు రాజు దగ్గర ఉన్న 2 సైనికులు అంటారు, పలాని ప్రాంతంలో బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఏది చెబితే అదే జరుగుతుంది, ఆయనను పిలిపించండి అని అంటే ఈ బాలాకు అనే రాజు ఈ బిలామును పిలిపిస్తాడు. ఈ బిలామును పిలిపించి అంటాడు, బిలాము నేను నా కొరకు నువ్వు ఇజ్రాయేలు ప్రజలను శపించాలి అని అంటాడు. అని ఇద్దరిని బిలాము దగ్గరికి పంపించినప్పుడు ఈ బిలాము అంటాడు, మీరు వచ్చిన కదా ఈ రాత్రికి నా దగ్గరనే మీరు పడుకోండి, నేను దేవుని దగ్గర విచారణ చేస్తా, దేవుడు ఒకవేళ శపించమంటే నేను జపిస్తా, లేదు అని అంటే నేను చెయ్యను ఆ పని అని అంటాడు. బాగానే ఉన్నది. నైట్ వాళ్ళు పడుకున్నారు, తెల్లవారినప్పుడు ఈ బిలాము వారి దగ్గరికి వస్తాడు, మీరు పంపించిన రాజు దగ్గరికి వెళ్ళండి,
నేను దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు వారిని శపించకూడదనే ఒక మెసేజ్ నాకు వచ్చింది. నాకు దేవుడు చెప్పాడు. కాబట్టి మీరు అనుకున్నట్టుగా నేను చేయలేను, మీరు రాజుకు చెప్పండి అన్నప్పుడు ఈ బాలాకు రాజు పంపించిన వ్యక్తులు వెళ్ళి ఆ రాజుకు చెప్పిన అప్పుడు ఆ రాజు మళ్ళా కొంతమందిని పంపిస్తాడు. అప్పుడు ఇద్దరినే పంపిస్తాడు ఫస్ట్ సారి, కానీ రెండవసారి కొంతమందిని ఎక్కువగా పంపించి ఆయన అనుకుంటాడు, ఇట్లనైతే మాట చేతనైతే ఈయన వినడు. ఆయనకు బంగారము, వెండి, కొంత విలువైన వస్తువులు ఆశ చూపించినట్లు అయ్యేది ఉంటే కనుక ఈ డబ్బు ఆశకైనా కూడా ఈ ప్రజలని ఈయన శపించగలుగుతాడనని ఒక దురాలోచన చేసి ఈ బిలాము దగ్గరికి ఆ విలువైన వస్తువులను, బంగారాన్ని, వెండిని, కొంత డబ్బుని ఇచ్చి కొంతమందిని పంపుతారు. అప్పుడు కూడా వారు వెళ్ళి బాలాకు రాజు నన్ను నీ యొద్దకు పంపించిండు, మీరు ఇవి తీసుకొని మాతో రండి అన్నప్పుడు అప్పుడు కూడా మరి బిలాము అంటాడు, ఈ రాత్రి మీరు ఇక్కడే బస చేయండి, నేను దేవుని యొద్ద విచారణ చేస్తాను. పసుసారి వచ్చినప్పుడే దేవుడు వద్దన్నాడు. ఈయన దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు వారిని శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు, వారు నా ప్రజలను నువ్వు శపించకూడదనని ఈ బిలాముకు చెప్పాడు. అంటే బిలాము ఒకసారే విన్నాడు వద్దని, అంటే రెండవసారి దేవుని దగ్గర విచారణ చేయవలసిన అవసరం ఉన్నదా? అంటే ఆ బాలాకు రాజు పంపించిన ఆ పాపపు సొమ్ము కొరకు, ఆ పాపపు డబ్బు వైపు చూసి ఈ డబ్బు నాకు కావాలని దురాశతో మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు వారితో, కానీ నేను ఏదైతే నీ నోటిలో చెప్పి పెడతానో అది మాత్రమే అక్కడ పలకాలి. ఆ ప్రజలను నువ్వు శపించకూడదు, ఆ ప్రజలను ఆశీర్వదించాలి అని దేవుడు చెప్తాడు. అప్పుడు ఈ బిలాము గాడిదకు గంత కట్టుకుంటాడు. ఆ గాడిద మీద కూర్చొని ప్రయాణం చేసుకుంటూ కొంత దూరమే వెళ్తాడండి. ఆ కొంత దూరము వెళ్ళినప్పుడు ఆ మార్గంలో దేవుని యొక్క దూత ఒక ఖడ్గాన్ని చేత పట్టుకొని ఉంటుంది. అప్పుడు ఈ బిలాము ప్రవక్తకు ఆ ఖడ్గము, కత్తి పట్టుకొని ఉన్న దూత కనిపించలేదు, కానీ గాడిదకు కనిపించింది. ఆ గాడిద చూసి ఆ ఖడ్గము పట్టుకున్న, కత్తి పట్టుకున్న దూతను చూసి అది ప్రక్కకు పొలంలోనికి వెళుతుంది. అది అంటే త్రోవ తప్పిపోతుంది. ఈ దూత నన్ను చంపుతుందేమో అని భయముతోటి ఆ సరి అయిన మార్గంలో నుండి కాక పొలంలోనికి వెళుతుంది అది. అప్పుడు ఈ బిలాము ఆ గాడిదను ముమ్మారు కొట్టినప్పుడు ఈ గాడిద ఏం చేస్తుందంటే ఆ గోడకు ఆ బిలాము యొక్క కాలును అదిమి పడుతుంది. అప్పుడు ఆ గోడకేసి అది ఆ కాలును నొక్కంగానే ఇద్దరు, గాడిద ప్లస్ బిలాము ఇద్దరూ పడతారు. అప్పుడు బిలాము కళ్ళు తెరవబడతాయి. దారిలో దేవుని యొక్క దూత ఒక ఖడ్గము పట్టుకొని ఉన్నది అని తెలుసుకుంటాడు. అప్పుడు బిలాం అంటాడు, గాడిదతో అంటాడు, ఎందుకు నన్ను ఇట్లా చేసినావు, నువ్వు ఎందుకు నన్ను బాధ పెట్టినావు అంటే అప్పుడు గాడిద అంటది, నిన్ను ఎన్నో ప్రాంతాలకు నిన్ను ఎక్కించుకొని తిప్పిన, ఎన్నో ప్రాంతాలకు నువ్వు నన్ను తీసుకుపోయినావు, ఎక్కడికంటే అక్కడికి నా మీదనే కదా నువ్వు ఎక్కిపోయినావు, ఏ రోజైనా నేను నీకు తిరగబడ్డానా, ఏ రోజైనా నేను ఇట్లా చేసినా, కానీ ఇప్పుడు మాత్రము దేవుని దూత ఖడ్గము పట్టుకొని దారిలో ఉన్నది కాబట్టి నేను అట్లా చేసిన అని అప్పుడు గాడిద మాట్లాడుతుందండి. నోరు లేని గాడిదకు దేవుడు వాక్కునిచ్చి మాట్లాడిచ్చిండు. నోరు కలిగిన ఈ బిలాము ఆ గాడిద పలికిన మాటల చేత బుద్ధి తెచ్చుకొని అప్పుడు గాడిద మీద నుండి దిగి వంగి నమస్కారము చేసి తన పాపాన్ని ఒప్పుకుంటేది. అవి 33లో 34లో ఉంటుంది. ఇదే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. నేను పాపము చేసి తిని అని బిలాము మాట్లాడతాడండి. ప్రేమైన దేవుని సంగమా, తన పాపాన్ని ఒప్పుకొని ఉన్నాడు. నోరు లేని గాడిద దేవుని కొరకు పనిచేసింది. నోరు లేని గాడిద దేవుని మాటకు లోబడి ఉన్నది. కానీ నోరు కలిగిన బిలాము మాత్రము దేవుని మాటను తిరస్కరించిండు. పాపపు డబ్బు కొరకు తిరిగిండు, ఆశపడ్డాడు. అప్పుడు దేవుని కోపము బిలాము మీద రగులు కొనినప్పుడు, బిలామును మొత్తినప్పుడు, ఆ శ్రమను బట్టి, ఆ కష్టాన్ని బట్టి వెంటనే గాడిద మీద నుండి దిగి
వంగి నమస్కారము చేసి నేను పాపము చేసి తిని అని ఒప్పుకుంటాడు. కొన్నిసార్లు మనము తెలిసి తెలియక కొన్ని సందర్భాలలో పడిపోతూ ఉంటాం. అప్పుడు పడిపోయిన సమయంలో మనము వెంటనే దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర ఒక మంచి తీర్మానము చేసుకునే వారముగా ఉండాలి. ప్రభువా, నేను పాపము చేసిన, ఇది సరి అయినది కాదు, ఇది సరి అయిన ఆలోచన కాదు, నేను నడవవలసిన ప్రాంతము కాదు, నేను వెళ్ళవలసిన త్రోవ ఇది కాదు ప్రభువా, నీ మార్గంలో నేను వెళ్ళాలి, నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా, నీ చిత్తాన్ని నా పట్ల జరిగించు ప్రభువా అని మనము ప్రార్థించే స్థితిలో మనం ఉండాలండి. ఆ పాపాన్ని తెలుసుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకునే బిడలుగా మనం ఉండాలి. ప్రేమైన దేవుని సంఘంగా, ఇక్కడ నోరు లేని గార్ధమము కూడా దేవుని కొరకు పనిచేసింది. దేవుని బిడకే బుద్ధి చెప్పింది. కాబట్టి నోరు ఉన్న మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుడు సృష్టించిన గాడిద దేవుని కొరకు పనిచేసింది, దేవుని సృష్టించిన ఆకాశము దేవుని కొరకు పనిచేసింది, దేవుడు సృష్టించిన కాకులు దేవుని కొరకు పనిచేసినాయి. మరి మనల్ని కూడా దేవుడు పుట్టించిండని తన స్వహస్తములతో, తన సొంత చేతులతో, వాటన్నింటినీ నోటితో చేసిండు. కానీ మనలను మాత్రము తన చేతితో మనల్ని బహుగా ప్రేమించి నేల నుండి మట్టిని తీసి మనల్ని ఒక బొమ్మగా చేసి తన ఆత్మను మనలో ఊదినప్పుడు మనము జీవాత్మగా చలించే ప్రాణిగా మనము తయారైనాం. అలాంటి మనము, నోరున్న మనము, కళ్ళున్న మనము, చేతులున్న మనము, కాళ్ళున్న మనము దేవుని మాటకు లోబడలేకపోతా ఉన్నాం. దేవుడు ఇది చేయకూడదు అంటే చేయకుండా ఉండలేకపోతా ఉన్నాం. ఇది చెయ్యాలి అని అంటే అది చేయకుండా ఉంటా ఉన్నాం మనము. ఎందుకంటే మన అజ్ఞానాన్ని బట్టి, మన అశ్రద్ధను బట్టి, మన అవిధేయతను బట్టి మనము దేవునికి లోబడకుండా ఉంటా ఉన్నాం. ఏ గార్ధవము దేవునికి లోబడేది, దేవుని మాటకు లోబడ్డది. మనము కూడా ఆ రీతిగా లోబడే వారముగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. క్రొత్త నిబంధనలో మరి యోహాను సువార్తలో మనము చూసుకున్నట్లయితే గనక, యోహాను సువార్త 9వ అధ్యాయము 8వ వచనము చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద వేసి వాని కనుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయము మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ కూడా రెండు కనిపిస్తా ఉన్నాయి. ఏం కనిపిస్తా ఉన్నది? నోటిలో ఉమ్మి కనిపిస్తూ ఉన్నది, భూమి మీది మట్టి కనిపిస్తూ ఉన్నదండి. అవి రెండింటిని కూడా దేవుడే పెట్టిండు, దేవుడే తయారు చేసిండు. అవునా కాదా? ఒక పుట్టుగురుడివాడు, యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఒక పుట్టుగురుడివాడు, పుట్టుకతో గురుడివాడు. అలాంటి గురుడివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ముందు ఉమ్మి వేసి నేల నుండి మట్టిని తీసి బురదను తీసి ఆ గుడ్డివాని కనుల మీద పుట్టిండట. ఆ పెట్టి ఏమంటా ఉన్నాడంటే, సిలోయము కోనేటిలోనికి వెళ్ళి నువ్వు అక్కడ కడుక్కొనుము అని అన్నాడు. సిలోయము అనే మాటకు అర్థము పంపబడినవాడు అని అర్థం. అక్కడే రాసి ఉన్నది, మనం ఎక్కడ అర్థం వెతుక్కొని అవసరం లేదు, అక్కడనే ఉన్నది. పంపబడినవాడు అనే అర్థం. పంపబడినవాడు అంటే మరి ఎవరు పంపబడినవారు? యేసు ప్రభువే ఈ లోకానికి పంపబడినవాడు. ఈ లోకము పాపంతో నిండుకొని ఉన్నప్పుడు, బలాత్కారంతో నిండుకొని ఉన్నప్పుడు, ఈ పాపాన్ని అంతా కొట్టివేయడానికి, తీసివేయడానికి దేవుడు భూమి మీదకి పంపబడినవాడండి. దేవుడు భూమి మీదకి వచ్చినవాడు. ఆ సిలోయమని కోనేటికి దగ్గరికి వెళ్ళి నువ్వు కడుగుకొనుము అని అంటాడు. ఏమి కడుక్కోవాలి మరి? ఏమి కడుక్కోవాలి మనం? క్రైస్తవులమైన మనం ఏం కడుక్కోవాలి?
ఇప్పుడు ఈ గురుడివాడైతే దేవుడు పూసిన మట్టిని కడుక్కుంటా ఉన్నాడు. క్రైస్తవులమైన మనము పాపం అనే బురదను కడుక్కోవాలి. మనం దోషం అనే బురదను మనము కడుక్కోవాలి. ఎవరి యొద్ద కడుక్కోవాలంటే పంపబడిన వాడైన యేసు ప్రభు దగ్గరికి మనము రావాలి. దేవుని సన్నిధిలోనికి మనం ప్రతి ఆదివారం వస్తూ ఉన్నాం. ఏ ఇంటిలో అయినా ఆరాధన పెట్టినప్పుడు ఆ కుటుంబ ఆరాధనలో కూడా పాల్గొంటూ ఉన్నాం. అంటే అప్పుడు కూడా మనము దేవుని సన్నిధికి వచ్చిన వారమే. కాబట్టి మనలో ఉన్న పాపాన్ని, దోషాన్ని, మనలో ఉన్న అపవిత్రతనంతా కూడా ఆ శిలోయమను పంపబడిన వాడైన యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాన్ని, మన దోషాన్ని మనము కడుక్కునే వారముగా మనం ఉండాలి. ఇక్కడ స్పష్టంగా చెబుతా ఉన్నాడు దేవుడు, నీ పాపాన్ని నీవు శిలోయమను కోనేటిలో నువ్వు కడుక్కొనుము. ఆ గ్రుడ్డితనం అనే పాపాన్ని కడుక్కోమని ఆ పుట్టుకతో గ్రుడ్డివాడైన వానితో దేవుడు చెబుతా ఉన్నాడు. అంటే ఇక్కడ మట్టి కూడా దేవునికి లోబడి ఉన్నదండి. నా చిన్నతనములో నేను ఒక సంఘటన చూసేదాన్ని. నేను అక్కడక్కడ చిన్నప్పుడు, అంటే 50 సంవత్సరాల క్రితం అన్నట్టు. అది రాగడి మట్టి, నల్ల మట్టి ఉంటుంది కదా, నల్ల మట్టితో కొంతమంది తలస్నానం చేసుకునే వాళ్ళు. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేనైతే అప్పుడప్పుడు చూసేదాన్ని. నేను అక్కడక్కడ, అంటే మా అమ్మ లాంటి వారు, ఇప్పుడు ఆ పెద్దమ్మ లాంటి వారు, అంటే ఆ 60-70 సంవత్సరాల వారు, అంటే నాకంటే ఇంకా 10-20 సంవత్సరాలు కడుక్కున్నప్పుడు నేను చూసేదాన్ని. అంటే ఆ మట్టిలో కూడా మలినాన్ని శుభ్రము చేసే లవణాలు ఉంటాయండి అందులో. అందుకే దేవుడు ఉమ్మిని వేసిండు. ఆ ఉమ్మితో పాటు బురదను కూడా పోసి శిలోయమను కోనేటిలో నువ్వు కడుక్కొనుమనను. అంటే ఆ గురుడితనము, మన హృదయానికి పట్టిన గురుడితనం, మన మనస్సుకు పట్టిన గురుడితనం, మన ఆలోచనలకు పట్టిన గురుడితనము, మన తలంపులకు పట్టిన గురుడితనాన్ని మనము పంపబడిన వాడైన యేసు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి మనము కడుక్కునే వారముగా మనం ఉండాలి. ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ వాడు కడుక్కున్నాడు. శిలోయము కోనేటిలో కడగబడ్డాడు, చూపును పొందుకున్నాడు. ఆత్మీయమైన మన నేత్రాలు తెరవబడాలి అనంటే దేవుని సన్నిధిలోనికి మనము రావాలి. మన పాపాన్ని, దోషాన్ని, మన అతిక్రమములన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం అప్పజెప్పి మనము కడగబడినట్లు ఏదుంటే గనక దేవుడు మన ప్రతి అవసరతను కూడా తీరుస్తూ ఉంటాడండి. ప్రేమైన దేవుని సంగమా, చూడండి, సృష్టి దేవునికి లోబడింది, ఆకాశము దేవునికి లోబడింది, కాకులు దేవునికి లోబడ్డాయి, బండ దేవుని పనిని చేసినాయి. ఇప్పుడు ఉమ్మి, బురద కూడా, మట్టి కూడా దేవుని పని కొరకు ఉపయోగపడిందండి. మరి మనం ఎవరి కొరకు ఉపయోగపడతా ఉన్నాం? మనం ఎవరి పనులు చేస్తూ ఉన్నాం? మనము మన సొంత కార్యములు చేసుకోవడానికే మనకు సమయం సరిపోదండి. ఆదివారం వచ్చిందంటే మన పనులకు మనకే సమయం సరిపోదు. 12 అయినా సమయం సరిపోదు కదా. కానీ ఇక్కడ సృష్టి దేవుని కొరకు పనిచేసింది, దేవునికి లోబడ్డది. దేవుని ఆజ్ఞను ఎప్పుడూ అవి తిరస్కరించలేదు. నేను చేయను అన్నయ్య, చేసినాయి. పోనీ మనకు కూడా ఇప్పుడు బురద తెలుసు, మట్టి తెలుసు. ఒకవేళ మనమే ఆ మట్టిని కనుక తీసి మనము ఎవరికైనా రాస్తే మరి కళ్ళు వస్తాయా? రావండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మాత్రమే శక్తిమంతుడు, ఆయన మాత్రమే అన్ని కార్యములను చేయగలిగిన దేవుడు. సృష్టిని సృష్టించిండు, ఆ సృష్టి లోబడే విధముగా కూడా దేవుడు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు. కాబట్టి మనము కూడా, మనం ఎవరికి లోబడతా ఉన్నాం, మనం ఎవరి పని చేస్తూ ఉన్నాము? సృష్టి దేవునికి లోబడింది, దేవుని పని చేసింది. మరి మనము కూడా శ్రద్ధ కలిగి మనము దేవుని పనిలో మనము పాల్గొన్నట్లు ఏదుంటే గనక, అశ్రద్ధ చేయకుండా మన దేవుని పనికి, మనము దేవుని మాటకు లోబడినట్లు ఏదుంటే గనక మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తూ ఉంటాడండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనములో కనుక మనము 8వ వచనములో మనము చూసుకున్నట్లు ఏదుంటే గనక, మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీకు
కృపను విస్తరింపచేయును అని ఉన్నది. అంటే మన 2 కొరింథీ 9:8 ఉంటుంది ఈ మాట. మీరు తెరవనవసరం లేదు, కానీ మీరు చదువుకోండి. దేవుని కృప మనకు ఉండాలి అని అంటే, దేవుని కృప మన మీద విస్తరించబడాలి అంటే, దేవుని కృప మన కుటుంబం మీద ఉండాలంటే, దేవుని కృప మన బిడ్డల మీద ఉండాలి అంటే, దేవుని కృప సంఘములో ఉండాలంటే మనం ఏమి చేయాలండి? దేవుని మాటకు లోబడే వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని సమృద్ధి గల వారిగా చేస్తూ ఉంటాడు. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు మన పిల్లలకు కలగజేస్తూ ఉంటాడు. ఇంకా ఫిలిప్పు 4:19లోనైతే యేసుక్రీస్తునందలి మీ ప్రతి అవసరము తన మహిమలో తీర్చునాను ఉంటుందండి. ఫిలిప్పు 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలీల ఆకలిని తీర్చిండా లేదా దేవుడు? చెప్పండి. వారి ఆకలిని తీర్చిండా తీర్చలేదా? వారి అవసరతలను తీర్చిండా తీర్చలేదా? ఒక గాడిదకు దేవుడు స్వరాన్ని ఇచ్చిండా లేదా? అంటే లోబడ్డదా లేదా? కాకులు దేవుని మాటకు లోబడేయా లేవా? దేవుని పనిని చేసినాయా లేవా? దైవజనుని పోషించిందా లేదా? పోషించినాయండి. ప్రేమైన దేవుని సంగమా, ఒకటి కాకులు దేవుని కార్యాన్ని చేసినాయి, దేవుని పని కొరకు ఉపయోగపడ్డాయి. 2 ఆకాశము దేవునికి లోబడ్డది, దేవుని కార్యముల కొరకు ఉపయోగపడ్డది. 3 బండ ఇజ్రాయేలీల దేవుని ప్రజల యొక్క దాహాన్ని తీర్చినాయి, దేవుని పనిని చేయగలిగినాయి. ఒక గాడిద దేవుని పనిని చేసింది. కాబట్టి మనము కూడా మనల్ని ఎంతో ఇష్టపడి దేవుడు మనల్ని చేసుకున్నాడు. తన స్వాస్థములతో, తన చేతులతో మనల్ని తయారు చేసుకున్నాడు. కాబట్టి మనల్ని ప్రేమించి మనల్ని తయారు చేసుకున్న మన దేవునికి లోబడదాం. దేవుని పనిలో మనము పాల్గొందాం. దేవుని పనిని అశ్రద్ధ చేయకుండా దేవుని పనిలో మనము ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క దీవెనలను మనము పొందుకుందాం. అప్పుడు మాత్రమే మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో అప్పుడు మాత్రమే దేవుడు తన మహిమలో మన ప్రతి అవసరము తీరుస్తూ ఉంటాడు. నీకు అవసరాలు ఉంటాయి, కానీ నువ్వు దేవుని పని చేయకపోతే నీ అవసరం తీర్చబడుతుందా? తీర్చబడదండి. నువ్వు దేవుని పని చేయి, దేవుడు మన పని చేస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవునికి లోబడదాం. దేవుని సృష్టి లోబడ్డది, మనము కూడా దేవునికి లోబడదాం. సృష్టి దేవుని పని చేసింది, మనము కూడా దేవుని పని చేద్దాం. దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుందాం. దేవుడిటి మాటలు మన హృదయంలో ఫలింపజేయనుగాక. ఆమెన్.